సైకో జగన్ ఉంటే ఏంటనుకున్నాం, చూస్తున్నాము. డిఎస్ వదులుతాడు కానీ జరిగేట్టు చేయడు. నిన్ను ఎలా నమ్మాలి? తలకాయ మీరు ఎక్కడ పెట్టుకుంటారు అసలు? డిగ్రీ చదువున్నాం, మాకు కూడా ఏం లేవు. కోర్సెస్ అంటే చదివామంటే అయిపోద్దా? మా వరకు కావాల్సిన జాబ్స్ అనే కావాలి మాకు. ఏం రిలీజ్ చేశాడు ఈ గవర్నమెంట్? ఏం చేయలే మాకు. చాలా మంది లేడీస్ డిగ్రీ చేసుకొని మ్యారేజెస్ చేసుకునే పద్ధతి ఉంది ఈ 4 ఇయర్స్లో. నిజం చెప్తున్నా, జాబ్స్ లేకుండా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్. ఏముందిలే అమ్మ ఇంకా మీరు ఏం చేస్తారని. అదే మాకు ఈ లోపల ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తే మేము శుద్ధంగా జాబ్ చేసుకుంటాం కదా. జనవరి 1వ తేదీన ఎక్కడ జాబ్ క్యాలెండర్ రాలేదు, న్యూ ఇయర్ క్యాలెండర్లు తప్ప. ఈరోజు యువతని జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతుకోసాడు అనేది మేము భావిస్తున్నాం. వచ్చిన పరిశ్రమల కన్నా ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎక్కువ. ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకైనా రేపు మేము చదువుకుంటే రేపు ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా లేదు. వాలంటీర్ ఉద్యోగాలన్నా ఏం చేసుకోవాలన్నా తెల్లారుజామున పోయి తలుపులు కొట్టాలి. ఇంక మేము అవి ఉద్యోగాలు అని చెప్పి ఆయన తప్ప ఎవరు చెప్పుకోవట్లేదు అన్న. రాజధాని ఎక్కడో చెప్పకుండా 3 ప్రాంతాలు రాజధాని అంటే అక్కడ ఏ రాయితీ ఉండదో, ఏ ఉద్యోగాలు రావు. డిగ్రీ చదువుకొని పెయింట్ పనికి వెళ్తా ఉన్నాను. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా జరగలేదు. ఏం లాభం సార్? బయట నుంచి కంపెనీస్ తెచ్చే కదా సార్ ఈ ప్రభుత్వం. కొత్త పరిశ్రమలు ఏం తెచ్చారా అని చెప్పని మన అసెంబ్లీలో చర్చ జరిగితే అప్పడాల పరిశ్రమలు తెచ్చాం, కోడిగుడ్లు పరిశ్రమలు తెచ్చాం, పచ్చళ్ళ పరిశ్రమలు తెచ్చాం అని మాట్లాడుతున్నారు. వీటి వల్ల యువతకు ఏం ఉపయోగం ఉంటుంది? మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మా రాయలసీమ ప్రాంత వాసులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని చెప్పేసి ఎంతో ఆశగా ఓటేస్తే 5 సంవత్సరాలలో ఉక్కు పరిశ్రమ మీద ఎటువంటి నోరు మెదపలేనటువంటి చెత్త సీఎం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తా ఉన్నాం. ఆకలిరాజు సినిమాలో ఏ విధమైన నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారో మన ఏపీలో ఆ విధమైన పాట పాడుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.